హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇండియన్ రైల్వేలో రిజర్వేషన్ టికెట్ ని ఏ విధంగా బుక్ చేసుకొని వెళ్ళాలి, అది ఆల్ ఇండియా మొత్తంలో ఉండే రైల్వే స్టేషన్లలో ఏ టైంలో ఈ యొక్క రిజర్వేషన్ టికెట్ అనేటువంటిది ఓపెన్ ఉంటుంది, ఆ ఆఫీస్ అనేటువంటిది రైల్వే స్టేషన్ లో ఎక్కడ ఉంటుంది అనేటువంటిది క్లియర్ గా తెలుసుకుందాము. అందులో మన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో రైల్వే స్టేషన్ లో ఉండే రిజర్వేషన్ కౌంటర్ దగ్గరకు అయితే మనం వచ్చేసాము. ఈ యొక్క రిజర్వేషన్ కౌంటర్ అనేటువంటిది ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాము. అయితే మన మహబూబ్ నగర్ లోనే కాకుండా ఆల్ ఇండియాలోనే ఒకటే విధంగా టైం అనేటువంటిది ఫామ్ అనేటువంటిది తీసుకుంటారు కాబట్టి దీన్ని క్లియర్ గా అయితే ఇప్పుడు తెలుసుకుందాము. నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం వచ్చేసాం చూడండి, మహబూబ్ నగర్ లో రైల్వే స్టేషన్ లో అయితే ఇక్కడ ఉన్నాము. టికెట్ కౌంటర్ దగ్గర ఆల్రెడీ ఫామ్ నింపేసి మనకి వాళ్ళు అమౌంట్ అనేటువంటిది ఇస్తున్నారు, కలెక్షన్ అయితే చేస్తున్నారు. అక్కడ మనము లైవ్ లో అయితే చూస్తూ ఉన్నాము. అయితే ఇదే రిజర్వేషన్ కౌంటర్ అండి. ఇది మనకి ఈ రిజర్వేషన్ కౌంటర్ లో ప్రతి వ్యక్తి మనం రిజర్వేషన్ చేసుకొని వెళ్ళాలి అంటే రైల్వే స్టేషన్ లో ఇండియన్ రైల్వేలో ఇక్కడ మనకి ఉదయం ప్రతి రోజు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ యొక్క రిజర్వేషన్ అయినటువంటి కౌంటర్ అయినటువంటిది ఓపెన్ ఉంటుంది. అదే విధంగా మనకి మధ్యాహ్నం వేళ మనం చూసుకున్నట్లయితే మనకు 2 గంటల 15 నిమిషముల నుంచి మళ్ళీ మనకు సాయంత్రము 6 గంటల వరకు ఈ యొక్క కౌంటర్ అయినటువంటిది ఓపెన్ ఉంటుంది. ఉదయం పూట చాలా మంది ఎక్కువగా ఉంటారు కాబట్టి మధ్యాహ్నం సమయంలో మీరు వచ్చినట్లయితే ఇక్కడ బుకింగ్ అయినటువంటిది రిజర్వేషన్ టికెట్ బుకింగ్ అయినటువంటిది ఈజీగా అవుతుంది. అదే విధంగా చాలా మంది ప్రయాణం చేయాలి అనుకుంటే జనరల్ రిజర్వేషన్ కౌంటర్ లో వెళ్ళాలనుకుంటారు, అదే విధంగా ఏసీలో వెళ్ళాలి అనుకుంటారు. అదే విధంగా చాలా మంది తాత్కాల్ టికెట్ రిజర్వేషన్ కూడా చేసుకొని వెళ్ళాలనుకుంటారు. అదే విధంగా ఈ వీడియోలో ఫామ్ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలో అనుకుంటే అది కూడా మనము ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూద్దాము. ఇండియన్ రైల్వేలో రిజర్వేషన్ క్యాన్సలింగ్ రిక్వెస్ట్ ఫామ్ అయితే చూస్తున్నాం మనము. ఇక్కడ ఇండియన్ రైల్వేలో ఎలా ఉంటుంది ఫామ్ అనేటువంటిది, ఎలా ఫిల్ చేయాలి, ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం చూడండి. ఫస్ట్ నుంచి మనం చూస్తున్నట్లయితే మనకి ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా ఫిల్ చేయాలి, లాస్ట్ వరకు కూడా మనము ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ట్రైన్ నెంబర్ ఫస్ట్ నుంచి అయితే చూద్దాము. పైకి అయితే వెళ్తున్నాము, ఫస్ట్ నుంచి చూద్దాము. ఇగో ట్రైన్ నెంబర్, అదేవిధంగా ట్రైన్ నేము, డేట్ ఆఫ్ జర్నీ కూడా మనకు అక్కడ డేట్ ఆఫ్ జర్నీ, అదేవిధంగా నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని కావాలి, స్టేషన్ ఫ్రమ్, బోర్డింగ్, మొబైల్ నెంబరు, ఎంతమంది చిన్నవాళ్ళు వస్తున్నారు, ఎంతమంది పెద్దవాళ్ళు వస్తున్నారు అనేటువంటిది కూడా అక్కడ ఫిల్ చేయాలి. అదేవిధంగా మనము లాస్ట్కి సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది. హిందీలో కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిందీలో కూడా ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇక్కడ హిందీ ఉన్న వాళ్ళు హిందీ చేస్తారు, తెలుగులో ఉన్న వాళ్ళు తెలుగు చేస్తారు. ఎందుకంటే ఆల్ ఇండియా ఫామ్ మొత్తం ఒకటే ఉంటుంది కాబట్టి రిజర్వేషన్ ఫామ్ అది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు ఏజ్ అన్ని రాయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి తెలుగులో ఉన్నా సరే తెలుగులో రాయాల్సి వస్తుంది, ఇంగ్లీష్లో ఉన్న ఇంగ్లీష్ రాయాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ ఒకటి శాంపుల్ కూడా మనకి అక్కడ చిన్నగా కనిపిస్తుంది, రాసినవి కూడా మనకు అక్కడ చూసాము. సో కాబట్టి మీరు కూడా ఈ విధంగానే మనము ఒకవేళ మనం జనరల్ రిజర్వేషన్ లో మనం చేసుకొని వెళ్తున్నామంటే ఈ యొక్క వైట్ కలర్ ఫామ్ లోనే మనము నింపాల్సి వస్తుంది. అదే విధంగా ఇంకొకటి మనకు తాత్కాల్ది వేరేగా ఉంది ఫాము, అది కూడా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా. అది తాత్కాల్ది కూడా మనము ఇప్పుడు చూద్దాము. చాలా మంది ఏసీలో వెళ్ళాలనుకుంటారు, అదే చూస్తున్నాం చూడండి, తాత్కాల్ రిజర్వేషన్ రిక్వెస్ట్ ఫామ్. ఇది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అంటే ఏసీలలో వెళ్ళే వాళ్ళు ఈ యొక్క ఫామ్ అయినటువంటిది నింపుకొని వెళ్తూ ఉంటారు, తాత్కాల్ అయినటువంటిది. సో కాబట్టి చూడండి, అది కూడా సేమ్ ట్రైన్ నెంబరు, ట్రైన్ నేము, డేట్ ఆఫ్ జర్నీ, ఎన్ని సీట్స్ కావాలి, స్టేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి కర్ణాటక, ఆ విధంగా మొబైల్ నెంబరు ఇక్కడ ఆల్రెడీ ఒకరు ఫిల్ చేశారు, అది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అదేవిధంగా కింది వరకు చూసుకున్నట్లయితే మనకి ఎంతమంది వస్తున్నారు, అదే పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, చిన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది కూడా ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో క్లియర్ గా నేమ్ ఆఫ్ బ్లాక్ లెటర్స్ 15 లెటర్స్ అన్ని మొత్తము మనము క్యాపిటల్ లెటర్స్ తోనే రాయాల్సి వస్తుంది. నేషనాలిటీ, జెండర్, ఏజ్ ఎంత ఉంది, అదేవిధంగా మనకు చిన్నపిల్లలు కూడా ఎంతమంది ఉన్నారు అది కూడా రాయాల్సి వస్తుంది. అదేవిధంగా ఒకవేళ మనం రిటర్న్ ట్రైన్ కూడా ఇదే పెట్టుకోవాలి అనుకుంటే కూడా మనం ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు, అది కూడా మనము రిటర్న్ జర్నీ కూడా మనము బుక్ చేసుకొని రావచ్చు. అది కింద మాత్రం వాళ్ళు అమౌంట్ అనేటువంటిది మొత్తం కలెక్ట్ చేసుకున్న తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది రిజర్వేషన్ క్లర్క్ అనేటటువంటి ఉంటారు, లోపల ఆఫీసర్ ఉంటాడు కాబట్టి చూసాం కాబట్టి ఆ విధంగా మనము
అతనికి ఇస్తాం కాబట్టి అతను మనకు సైన్ చేసి మనకు ఆ యొక్క స్లిప్ అనేటువంటిది ఇస్తాడు. ఈ విధంగా రిజర్వేషన్ ఒక 2-3 రోజుల్లో వాళ్ళు మనకి కన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తారు. సో కాబట్టి ఇది మనము తాత్కాల్ రిజర్వేషన్ రిక్వెస్ట్ ఫామ్ కూడా చూసాము. అదేవిధంగా వైట్ కలర్ది నార్మల్ రిజర్వేషన్ కూడా మనం చేసుకొని వెళ్ళవచ్చు. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఆ రిజర్వేషన్ చేసుకొని ఆ వైట్ ద్వారా వెళ్ళొచ్చు. ఒకవేళ తాత్కాల్లో వెళ్ళాలంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న చూడండి మళ్ళీ ఒకసారి, తాత్కాల్ రిజర్వేషన్ రిక్వెస్ట్ ఫామ్ ద్వారా పెట్టుకుంటే మనం AC1, AC2, AC3, AC4 ఉంటాయి కాబట్టి ఆ విధంగా వెళ్ళాల్సి వస్తుంది. ఈ యొక్క పేమెంట్ ని కూడా మనం చూసుకున్నట్లయితే ఫోన్ పే, గూగుల్ పే ఆన్లైన్ పేమెంట్ కూడా మనకి ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్న చూడండి మీకు, ఆన్లైన్ ద్వారా కూడా ఇక్కడ వీళ్ళు కూడా ఆల్రెడీ రిజర్వేషన్ సెక్షన్ లో కూడా పెట్టారు. ఆన్లైన్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. ఏ యొక్క పేటిఎం కానీ, ఫోన్ పే కానీ, గూగుల్ పే దేని నుంచి చేయొచ్చు అని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇది యొక్క మళ్ళొకసారి చూసుకున్నట్లయితే ఇది ప్రతి ఒక్క మనకు హాలిడే రోజు కూడా, సండే రోజు కూడా, ప్రతి ఒక్క ఆదివారం రోజు కూడా మనకి ఇది ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఉంటది. సో కాబట్టి గమనించండి, మీరు ఈ యొక్క వీడియోని గమనించి మీరు రిజర్వేషన్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా, ఒకవేళ ఆదివారం రోజు చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఆదివారం రోజు సెలవు ఉంటది కాబట్టి చాలా మంది వెళ్ళి చేసుకోవాలి, రిజర్వేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా ఉదయం 8 గంటల నుంచి ఈ మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క రిజర్వేషన్ కౌంటర్ అనేటువంటిది ఆల్ ఇండియా మొత్తం రైల్వే స్టేషన్లలో మాత్రం ఓపెన్ అయి ఉంటది కాబట్టి వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఈ ఎర్లీ మార్నింగ్ చాలా తక్కువగా ఉంటారు. సో కాబట్టి వెళ్తే కానీ 8 గంటలకు వెళ్ళి మీ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది కన్ఫర్మ్ గా చేసుకోవచ్చు. వర్క్ అనేటువంటిది స్పీడ్ గా అవుతుంది. సో ఆల్ ఇండియా రైల్వే స్టేషన్లలో ఇదే పద్ధతి ఆధారంగా వాళ్ళు రిజర్వేషన్ అనేటువంటిది చేస్తారు. మనకి ఒక 2-3 రోజులలో మనం మొబైల్ నెంబర్ ఇస్తాం కాబట్టి దానికి కన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది. మన సీట్స్ అనేటువంటిది కన్ఫర్మేషన్ అయ్యి మనకు ఆ రిజర్వేషన్ టికెట్ అనేటువంటిది మనకు వస్తుంది. కాబట్టి హ్యాపీగా మనం జర్నీ చేయొచ్చు, హ్యాపీగా మనం ట్రైన్లో వెళ్ళవచ్చు, మన ప్రయాణాన్ని కొనసాగించుకోవచ్చు. సో కాబట్టి మనం జనరల్ టికెట్ అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, అక్కడ మిషన్లలో మాత్రం మనం తీసుకొని అయితే ఈ యొక్క జనరల్ ద్వారా మనం అయితే వెళ్ళవచ్చు. ఇంకొకసారి చెప్తున్నా చూడండి, ఈ రిజర్వేషన్ కౌంటర్ అనేటువంటిది సోమవారం నుంచి మన శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం మళ్ళీ 2:15 నుంచి మనకు సాయంత్రం 6 గంటల వరకు ఈ రిజర్వేషన్ కౌంటర్ అనేటువంటిది ఓపెన్ అయి ఉంటుంది. సో కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, తెలియని వాళ్ళకు తెలియచేయండి. ఎందుకంటే మీ ద్వారా వాళ్ళు రిజర్వేషన్ కౌంటర్ మన రైల్వే స్టేషన్ లో ఎక్కడ ఏ టైంలో మనకి ఓపెన్ అయి ఉంటది, మనం వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి రిజర్వేషన్ కౌంటర్ లో కూడా ఫామ్స్ అనేటువంటివి ఇస్తారు. జనరల్ టికెట్ సపరేట్ ఇస్తారు. అదేవిధంగా తాత్కాల్ టికెట్ ఏసీలో వెళ్ళాలంటే అది కూడా సపరేట్ ఫామ్ ఉంటుందని కూడా వాళ్ళకు తెలియజేసి ఈ యొక్క వీడియోని మాత్రం చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా ఒక నలుగురు తెలుసుకొని వాళ్ళు కూడా ఇండియన్ రైల్వేలో ప్రయాణం చేయాలంటే వాళ్ళు కూడా ప్రయాణం చేస్తారు. సో కాబట్టి ఇంకోసారి కూడా అంటున్నాను, నేను చాలా వీడియోలో కూడా చెప్పాను, ఎందుకంటే ట్రైన్ జర్నీ అంటేనే చాలా మంచిగా హాయిగా ఫ్యామిలీతో ఆనందంగా మనం టూర్స్ కి అక్కడ కూడా వెళ్ళవచ్చు. ఇలాంటి జర్నీ మన ట్రైన్ జర్నీ అంటారు. సో కాబట్టి ఇండియన్ రైల్వే అనేటువంటిది చాలా పవర్ఫుల్. సో కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా జర్నీ చేయండి, రిజర్వేషన్ టికెట్లలో వెళ్ళండి, రైల్వే ప్రయాణమే చేయండి, ప్రైవేట్ వాహనాలకు మాత్రం వెళ్ళొద్దు. ఇంకొకసారి కూడా చెప్తున్నా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.